తెలంగాణ స్టైల్‌లో చేపల పులుసును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, పసుపు, కారం వేసి ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా చింతపండును కూడా నానబెట్టుకోవాలి. మిక్సీ జార్‌ని తీసుకొని అందులో ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్‌ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కూరకు సరిపడా పసుపు, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని చింతపండు రసాన్ని వేసి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకొని పులుసును మరిగించుకోవాలి. ఈ స్టేజ్‌లోనే ఒకసారి ఉప్పు మరియు పులుపును చెక్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ వేసినటువంటి జీలకర్ర, మెంతులు, ఆవపిండిని వేసి ఒకసారి కలుపుకొని చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేస్తూ ఈ విధంగా పులుసులో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత గరిటెతో తిప్పకుండా ఈ విధంగా ఒక క్లాత్‌తో పట్టుకొని పులుసు మొత్తాన్ని కూడా ఒకసారి తిప్పుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. వీడియో